యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి నాయకులు చేరారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎస్సీజెడ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడి చేతుల మీదుగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాయకరావుపేటలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరికలు ఘనంగా నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గంలో నుంచి ప్రగడ నాగేశ్వరరావు, ఎస్సీజెడ్ కాలనీ యువనేత విజయ్ దేవుళ్ళు యువతంతా కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గంలో అధికార పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అచ్యుతాపురం ఎస్సీజెడ్ కాలనీ నుంచి ప్రజా ఆకర్షణ మంచి నిస్వార్థపరుడైన ఆ కాలనీని అన్ని రంగాలు అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మంచి పేరు సంపాదించిన మా యువ నాయకుడు ఇవాళ వైసీపీకి రాజీనామా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీలో సుమారు 200 కుటుంబాలు ఆయన వెనకాతలు నా ఓటు బ్యాంక్ సుమారు 3,000 నుంచి 4,000 ఓటు బ్యాంక్ చాలా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన మేమందరం కూడా స్వాగతం చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని, ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందని, అందులో మా ప్రాంతం పరిశ్రమలు ఉండడం వల్ల నిరాశలు కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎస్సీజెడ్ కాలనీలో పూర్తిగా నిరాశలకు అన్యాయం జరిగింది. అభివృద్ధి అనేది లేకుండా చేశారు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2019 వరకు కూడా మేజర్ సంస్థ కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు 5 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీజెడ్ కాలనీ ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఈరోజు వరకు విజయ అవనండి, అదేవిధంగా మన దేవుడు అవనండి, ఆయన బృందం అవనండి, అందరూ కూడా ఎంతో ఆశతో చూశారు. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈ కాలనీని పట్టించుకొని పనులు చేస్తారని. Audio Jungle.